జంతర్ మంతర్లో డేటింగ్ అంట. సో అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక సరదా అయిపోయింది. అక్కడికి వెళ్ళి అక్కడ నిరసనల్లో పాల్గొనడము, ఆ నిరసనల్ని వీడియో తీసి రీల్ లాగా పెట్టేయడము, తద్వారా హిట్స్ వస్తాయనే ఒక అభిప్రాయము, ఇలాంటిది కూడా పెరిగిపోతుంది. మనమేమో ఇందాక మాట్లాడినటువంటి బిట్స్ పిలానీ నుంచి అట్లీస్ట్ మొత్తం వాళ్ళు బయటకే రాలేదు, కాలేజీ నుంచి బయటకు రాకుండానే ఆవిష్కరణలు చేస్తున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు. ఇంకొంతమంది ఏమో అసలు నూనుగు మీసాలతోటే యుద్ధ రంగంలోకి దిగి అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు, పనిచేస్తున్నటువంటి యోధులు ఉన్నారు. ఇట్లాంటి రెండు కాంట్రాస్ట్ కనబడుతుంది. ఓవైపు అసలు ఎందుకు పనికిరాని బొద్దింకలు, ఇంకోవైపు సింహాలు పులులు వాటిని ప్రతిబింబించేటువంటి గర్జించేటువంటి యువ కిషోరాలు. ఒకసారి ఈ రెండిటికి మధ్య మన ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే భారతదేశంలో అన్ని ఎంత వైవిధ్యం ఉంటుందంటే కంప్లీట్ 180 degrees ఆపోజిట్ ఉన్నవి రెండు సత్యమే. ఇక్కడ నాస్తికులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు. ఇక్కడ దేశభక్తులు ఉంటారు, దేశద్రోహులు ఉంటారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసేవాళ్ళు ఉంటారు, దేశాన్ని వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఉంటారు. కాబట్టి మనం చూసే దృక్పథంలో మనకు ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ కంటెంట్ ఏదైతే ఈరోజు తయారవుతుందో, అల్గోరిథమ్స్ అన్నవి, నేను గూగుల్లో పనిచేసినటువంటి వ్యక్తి, ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే మనకు ఏ అంశాలు మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మనం స్కాన్ చేయడం, దాన్ని సెర్చ్ చేయడం మొదలు పెడతామో, ఈ సోషల్ మీడియా దాన్నే బలపరుస్తూ ఎక్కువ శాతం అదే మనకు ఫీడ్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని ఎక్కువ శాతం అది చూడడం మొదలు పెడతామో అదే సత్యమని నమ్ముతాం. నాకు తెలిసిన చాలా మిత్రులు నాకు చాలా వీడియోస్ పంపించారు. ఒక వీడియోలో అయితే కనుక మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తూ భారతదేశము బీఫ్ ఎక్స్పోర్ట్ లో ప్రపంచంలో నంబర్ 1, పోర్క్ ఎక్స్పోర్ట్ లో నంబర్ 2, ఇలా ఆయన చెప్తూ ఇచ్చిన ఒక వీడియో వచ్చింది. వీడియో వచ్చి మోదీ గారు ఇంత చండాలంగా మాట్లాడుతున్నారా అని చెప్పి అతను దాన్ని నమ్మేశాడు. తర్వాత నేను ఇది తప్పు, మళ్ళీ ఫ్యాక్ట్ చెక్ చేయని చెప్పి నేను చెప్తే ఫ్యాక్ట్ చెక్ లో గోధుమల గురించి ఇతరత్ర అంశాల గురించి మోదీ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి మనకి ఏమవుతుందంటే మనం ఏం సెర్చ్ చేస్తామో అదే ఎక్కువ ఫీడ్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి మన కంటెంట్ ఎందుకు తయారు చేస్తున్నాం, మనం క్షాత్రం పాజిటివ్ కంటెంట్ ఎందుకు తయారు చేస్తున్నాం, ఇది సత్యం. మనం సైనిక రంగానికి సంబంధించిన సీక్రెట్స్ బయట పెట్టట్లేదు. ఎక్కడో వార్తల్లో ఎక్కడో అడుగున పడిపోయినటువంటి వార్తలు తీసుకొచ్చి మన ప్రేక్షకుల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ అల్గోరిథమ్స్ లో మన కంటెంట్ చూసే ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒక విధమైనటువంటి ధైర్యం మనం నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళలో ఒక విధమైనటువంటి భరోసా నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్యలని మనం సమర్థించి గౌరవించిన రోజు మనం అందరం కలిసికట్టుగా మనం దీన్ని తట్టుకోగలం. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ కొద్ది శాతం ఎవరైతే ఈ అసాంఘిక శక్తులు ఉన్నాయో, నెగిటివ్ గా మాట్లాడుతున్నారో వాళ్ళని చూడకండి. మీరు మన దేశంలో జరుగుతున్న పురోగతిని చూడండి. దీన్ని మీరు గౌరవించండి, అభినందించండి, ఆనందించండి. మనకు మీడియా చూస్తే కనుక మనకు అన్ఫార్చునేట్ భారతదేశంలో మీడియా నెగటివ్ న్యూస్ కింద చిత్రీకరించడం అనేది ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.